హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్లో ఒక ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ 1 + sin² ఈజ్ ఈక్వల్ టు 3 sin θ cos θ. ముందు మనం ఏం చేద్దామంటే cos²θతో డివైడ్ చేద్దామండి. 1 + sin² బై cos² ఈజ్ ఈక్వల్ టు 3 sin θ cos θ బై cos²θ. బోత్ సైడ్స్ ఏం చేశానంటే cos²θతో డివైడ్ చేశాను. ఇప్పుడు 1/cos² ప్లస్ sin² బై cos² ఈజ్ ఈక్వల్ టు ఒక కాజ్కి ఒక కాజ్ క్యాన్సిల్ అయిపోయిందండి. 3 tan θ. sin θ బై cos θ అంటే tan θ. ఇప్పుడు 1 + cos² అంటే ఏంటండి? sec²θ. ఇది tan² ఈజ్ ఈక్వల్ టు 3 tan θ. ఇప్పుడు sec² అని కూడా మనము టాన్లో మార్చుకుందామండి. sec² అంటే ఏంటండి? 1 + tan² ప్లస్ tan² ఆల్రెడీ ఉంది. tan² ఈజ్ ఈక్వల్ టు 3 tan θ. tan² ప్లస్ tan² 2 tan². ఈ 3 tan θ లోపలికి తీసుకొచ్చేద్దామండి. -3 tan θ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఫ్యాక్టర్స్ కడదామండి. 2 tan², 2కి 1కి ఫ్యాక్టరు 2 1 2 కాబట్టి 2 tan θ మైనస్ tan θ ప్లస్ 1 అండి ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు వీళ్ళిద్దరిలో 2 tan θ కామన్ తెద్దామండి. ఇక్కడ ఎంత మిగిలిందండి? tan θ -1. ఇక్కడ 1 కామన్ తెద్దామండి. -1 tan θ -1 ఈజ్ ఈక్వల్ 0 అండి. ఇప్పుడు ఏమైందండి? ఈ బ్రాకెట్ ఈక్వల్గా ఉంది. సో tan θ -1 కామన్ తెద్దామండి. ఇక్కడ ఎంత మిగిలింది? 2 tan θ -1 ఈజ్ ఈక్వల్ 0. సో tan θ -1 ఈజ్ ఈక్వల్ టు 0. 2 tan θ -1 ఈజ్ ఈక్వల్ 0. సో ఇప్పుడు ఏమైందండి? tan θ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇక్కడ 2 tan θ ఈజ్ ఈక్వల్ టు 1. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ tan వల్ల ఎంత అండి? 1 అంటే π/4. సో θ ఈజ్ ఈక్వల్ టు π/4 అండి. ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/2 అండి. అయితే ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఒకటి రాయాలండి. అదేంటంటే θ ఈజ్ ఈక్వల్ టు tan కాబట్టి nπ ప్లస్ ఆల్ఫా అండి జనరల్ ఈక్వేషన్. వేర్ n ఈజ్ బిలాంగ్స్ టు z అండి. ట్యాన్కి జనరల్ ఈక్వేషన్. సో ఇప్పుడు θ ఈజ్ ఈక్వల్ ఏమైందండి? nπ ఈ θ వాల్యూ తీసుకుంటే π/4 అంటే ఆల్ఫా వాల్యూ తీసుకుంటే. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆల్ఫా అనుకోండి, ఇది ఆల్ఫా. సో ఇక్కడికి వచ్చేసరికి θ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ tan ఇన్వర్స్ 1/2 అండి. వేరే n బిలాంగ్స్ టు ఇక్కడ కూడా z అనండి, ఇక్కడ కూడా n బిలాంగ్స్ టు z అనండి. z అంటే ఇంటిజర్స్ అండి. ఇప్పుడు ఇంతకీ మనకి ఏమర్థమైందంటే జనరల్ సొల్యూషన్ θ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ π/4. ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ tan ఇన్వర్స్ 1/2 అండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.